భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రస్తుతం వర్తమానం ఈ ఏడాది పాలన గురించి మాట్లాడితే ఈ ఏడాదిలో రాష్ట్రంలో జరిగినటువంటి ఒక పెద్ద చర్చ హైడ్రా అండ్ మూసీ, ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రచారం తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో హైడ్రాని తీసుకొచ్చాం, చెరువుల్ని కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం అన్నది వారు చెప్తున్నమాట. కానీ మీరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకని? మేము హైడ్రాని వ్యతిరేకించడం లేదు. నెంబర్ 1, గతంలో కూడా ఆక్రమణలను అరికట్టేటువంటి చట్టాలు ఉన్నాయి, కొత్తవి కావు. దాని కొత్త పేరు పెట్టినంత మాత్రాన కొత్త, గతంలో కూడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చెరువులు ఆక్రమించకూడదనేది ఉన్నటువంటి నియమం. దాన్ని అనేక రకాలుగా తూట్లు పొడిచిన విషయం వాస్తవమే. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా అనేక రకాలుగా చెరువుల ఆక్రమణ జరుగుతున్నటువంటి విషయం వాస్తవమే, దాన్ని కాదంటలేం. కాబట్టి అంతేకాని అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు, అది జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వీళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇవన్నీ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు, వీళ్ళందరూ పర్మిషన్స్ ఇచ్చారు. అవన్నీ ఈరోజు చాలామంది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, అక్కడక్కడ ప్లాటింగ్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని అప్పులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వాడి పరిస్థితి ఏందని అడుగుతా ఉన్నాను. ఒక ప్రభుత్వము, అంతకుముందు గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ ఇందులో ఏవైతే వచ్చాయో టీఆర్ఎస్ టైంలోనే కావు, టీఆర్ఎస్ టైంలో వచ్చి అంతకుముందు కాంగ్రెస్ టైంలో వచ్చినటువంటి ఇండ్లు, ఈరోజు మూసీలో ఉన్నటువంటి ఇండ్లు 30-40 సంవత్సరాల క్రితం ఇండ్లు. ఈరోజు నాకు ఈరోజు మేలుకొచ్చింది, రాత్రి కలవడ్డది, ఈరోజు కులగొడతా అంటే ఎవరు ఊరుకుంటారు? ఓకే, మూసీ గురించి మాట్లాడదాం. ముందు హైడ్రా గురించి మాట్లాడితే, హైడ్రా చర్యలు అయితే, హైడ్రా తీసుకుంటున్న కార్యక్రమాలు అయితే ఒక రకంగా తెలంగాణ భవిష్యత్తు గురించే అనేటువంటి మాట ఏదైతే అధికార పార్టీ చెప్తుందో దాన్ని అసలు మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా చెరువుల ఆక్రమణకు గురైతే అక్కడ మీరు చర్చించి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయ చర్యలు చేసి చర్చించి చేయాలి తప్ప ఏకపక్షంగా రాత్రి నాకు కలబడ్డది కాబట్టి తెల్లారి నేను పొలకలేరు పంపించి ఇల్లుగలో కొడతా అంటే మంచిది కాదు. కనీసము టీవీలో మీరు చూశారో లేదో, సోషల్ మీడియాలో కనీసం వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి ఇంట్లో బట్టలు ఇతర వస్తువులు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా రాత్రి కొలగొడితే ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు గట్టిగా వాళ్ళను అవేర్నెస్ తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మీటింగులు పెట్టాలి. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో తెలంగాణ భవిష్యత్తు, ఏ భవిష్యత్తు నాకు తెలియదు, అది భూముల మీద భవిష్యత్తు, రియల్ ఎస్టేట్ భవిష్యత్తు నాకైతే తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ ప్రస్థానం తీసుకొచ్చా, ఏ భవిష్యత్తు కోసం చేస్తున్నారో చేయని ఏదైనా చెప్పాలి కదా, కనీసం వాళ్ళు చెప్పి చేయాలి కదా. రాత్రి ఇల్లు కొలగొట్టిపోతా అంటే ఎట్లా అవుతుంది? రియల్ ఎస్టేట్ ప్రస్థానం తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్కి సంబంధించి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి ఈరోజు ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. హైడ్రా ఎన్ఓసి ఉంటే తప్ప అపార్ట్మెంట్లు కొనలేము అనేటువంటి ఒక మాట కూడా ప్రజల నుంచి వినబడుతుంది అంటున్నారు. ఎందుకని ఈ పరిస్థితి దాపరించింది అంటారు? ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అంచనా ఏంటి విషయంలో? ఒకటి, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో కూడా ఈరోజు ప్రభుత్వ అధినేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు, అది రేవంత్ రెడ్డి గారు కానీ ఇతరత్రులు కానీ, ఏ రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా రకాలుగా కీలక పాత్ర పోషించి ఈరోజు వాటన్నిటినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఒక ఆందోళనతో చర్యలు తీసుకుంటున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ఎన్ఓసీలు దొరకడం లేదు. బెంగళూరులో ఉండే స్క్వేర్ ఫీట్ కింద పర్మిషన్ కావాలంటే ఈరోజు ఆ స్క్వేర్ ఫీట్ సిస్టమ్ మొదటిసారి మన దగ్గరకు వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారి పుణ్యమా, కాంగ్రెస్ పుణ్యమని, గ్యారంటీల పుణ్యమని, అభయహస్తం పుణ్యమని మన దగ్గర కూడా ఒక కమర్షియల్ అపార్ట్మెంటు రియల్ ఎస్టేట్లో ఎవరైనా కట్టాలంటే ఇప్పుడు స్క్వేర్ ఫీటు 50 నుంచి 60 రూపాయలు కప్పని చెల్లించాలి. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ కడితేనే కానీ ఆ పర్మిషన్ వస్తుంది. అదే కాకుండా బాగా విస్తృతంగా ప్రచారం చేసినట్టున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి. డెఫినెట్గా వాస్తవం, మహారాష్ట్రలో కూడా వెళ్ళి చెప్పొచ్చినట్టున్నారు విషయం గురించి. వాస్తవం కదా అది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది. కానీ 6 గ్యారెంటీలకు మేము హామీ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుందని మీరు మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణ స్టేట్ మీద పడదా? డెఫినెట్గా అండి. మేము ఇక్కడ చెప్తున్నాం, దొంగ ఈయన పోయి ముఖ్యమంత్రి అక్కడ పోయి నేను హైదరాబాద్ ఉద్ధరించాను, తెలంగాణ ఉద్ధరించాను, 6 గ్యారెంటీలు అమలు చేశాను, మహిళలందరికీ 2400 ఇచ్చాను, నిరుద్యోగ యువకులకు నెలకు 4000 ఇచ్చాను, ఇక్కడ రేషన్ కార్డ్స్ అన్ని మొత్తం కొత్త ఇచ్చాను, పెన్షన్స్ 4000 పెంచాను. కాబట్టి హైదరాబాద్లో తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి అక్కడ ప్రచారం చేస్తే, తెలంగాణ ప్రజల తరఫున వాస్తవ విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తప్పకుండా నా మీద ఉన్నది.
కాబట్టి నేను చెప్పాను వెళ్ళి